హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి బేస్ ఫస్ట్ 5 చైన్స్ వేసుకొని రౌండ్గా వేసుకోవాలి. ఈ రౌండ్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేయాలి. ఇలా వేసిన తర్వాత స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ అటాచ్ చేసుకున్న తర్వాత ఒక్కో లూప్లోనూ 2 డబుల్ క్రోషెట్, ఒక సింగిల్ క్రోషెట్ అలా వేసుకుంటూ వెళ్ళాలి. ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్, ఒక లూప్లో సింగిల్ డబుల్ క్రోషెట్ ఇలా వేసుకుంటూ ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ గ్రీన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీనికి పింక్ అటాచ్ చేసుకోవాలి. ఒక లూప్లో నుంచి 1 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 3 4 5 ఇలా 5 వేసిన తర్వాత ఈ స్టార్టింగ్ నుంచి ఇలా ఇది తీసుకోవాలి. అంటే బడ్లా వస్తుంది, ఇలా వస్తుంది. వన్ 2 3 చైన్స్ వేసి మళ్ళీ 1 2 3 తర్వాత ఈ లూప్లో మళ్ళీ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఈ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. అప్పుడు ఇలా బడ్లా వస్తుంది. నెక్స్ట్ 1 2 3 చైన్స్ వేసి 1 2 3 లూప్స్ తర్వాత థర్డ్ లూప్లో వేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసి ఇక్కడి నుంచి తీసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీనికి మళ్ళీ ఈ క్రీమ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ అటాచ్ చేసుకున్న తర్వాత
ఈ వెనక మనం 3 చైన్స్ వేసాం కదా, ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 6 డబుల్ క్రోషెట్ వేసుకొని 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ చైన్లో 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. టూ చైన్స్ వేసుకొని 6 డబుల్ క్రోషెట్. ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా ఇలా డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. కాకపోతే 2 పెరుగుతూ ఉంటుంది. ఇలా ఫస్ట్లో మనం 6 వేసాం కదా, ఇప్పుడు 8 వస్తాయి. ఇలా 2 పెరుగుతూ ఉంటుంది. ఈ 2 ఎందుకు పెరుగుతాయి అంటే ఈ చివర ఒకటి ఎక్స్ట్రా వేస్తాం కాబట్టి ఈ మధ్యలో మాత్రం 6 వస్తాయి. ఈ చివర 2 ఎక్స్ట్రా వస్తుంది. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 8 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్లన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ 7 వచ్చినాయి కదా, 8 వచ్చాయి కదా, ఇక్కడ 6 8 10 అలా పెరుగుతూ వెళ్తాయి. ఇలా మనకు కావాల్సిన సైజులో ఈ కలర్ వేసుకోవాలి.
ఇలా ఈ చివర ఒకటి వేసుకోవాలి ఎక్స్ట్రా. ఇలా ఈ ట్రయాంగిల్ షేప్లో పెరుగుతూ ఉంటుంది. ఈ చివరొకటి ఎక్స్ట్రా వస్తుంది. ఇలాగే సైజ్ మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం 1 2 3 4 5 లైన్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకొని డబుల్ క్రోషెట్తో రౌండ్గా ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఈ బ్లూ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి గ్రీన్ యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ అటాచ్ చేసుకున్న తర్వాత 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి ఒక లూప్లోను. వేసిన తర్వాత 1 2 3 4 తర్వాత ఈ 5th లూప్లో మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 4 తర్వాత మళ్ళీ ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 4 తర్వాత 4 డబుల్ క్రోషెట్. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం వేసుకోవాలి. ఇలా ఈ గ్రీన్ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి పింక్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ పింక్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా 4 4 వేసాం కదా గ్రీన్ కలర్, ఈ మధ్యలోంచి తీసుకోవాలి. తీసుకుని ఇలా డబుల్ క్రోషెట్ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 వేసిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా వెనక్కి నుంచి తీసుకోవాలి. ఇక్కడ స్లిప్ నాట్తో అటాచ్ చేసుకోవాలి. ఇలా బడ్లా వస్తుంది. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఈ 4 మధ్యలో 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసి స్టార్టింగ్ పాయింట్ నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి ఈ 4 మధ్యలో మళ్ళీ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. సేమ్ మనం ఇక్కడ ఎలా అయితే అల్లామో అదే విధంగా ఇదంతా అల్లుకోవాలి. ఇలా ఈ బర్డ్స్ మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి బ్లూ అటాచ్ చేసుకోవాలి. ఇలా బ్లూ అటాచ్ చేసుకొని డబుల్ క్రోషెట్తో ఈ చైన్ ఉంది కదా, మధ్యలో మనం చైన్ వేసాం కదా, చైన్ ఫిల్ చేసుకోవాలి. ఇలా 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ప్రతి చైన్లోనూ 7 డబుల్ క్రోషెట్లు వేసుకుంటూ ఇది ఫిల్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం ఈ చైన్స్ మొత్తం ఇలా 7 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.